గుడ్ మార్నింగ్ మేడం. నరసింహరావు గారు, చూస్తూ ఉన్నాం మనం రాజకీయ పార్టీ నాయకుల యొక్క ఆరోపణలు ఈ రోజు కొత్త ఏం కాదు, కానీ స్థాయి దాటి వెళ్తున్నారు, అంటే అంతకు మించి అనే విధంగా ముందుకు వెళ్తున్నారు. జైళ్లు కేసులు అనే దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు. ఇటు కేసీఆర్ కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు. కావాలని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు, ఢిల్లీ నుంచి పోలీసులు పంపించారు అంటూ కూడా ఫేక్ వీడియోకి సంబంధించి అమిత్ షా మాట్లాడడం, దాని కౌంటర్గా నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడడం, ఎస్ నన్ను కూడా జైల్లో పెడతానంటున్నాడు రేవంత్ రెడ్డి అంటూ కూడా కేసీఆర్ మాట్లాడడం. ఈ కేసులు జైళ్లు ఎంతవరకు ప్రజలు నమ్ముతారు ఈ ఎలక్షన్స్ టైంలో? మేడం, మీకు ప్యానల్లో ఉన్నటువంటి వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులకు, ఐనీస్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శుభాభివందనం. రేవంత్ రెడ్డి మాట్లాడారు, నన్ను కూడా జైల్లో పెడతారు రేవంత్ రెడ్డి అంటూ కూడా కేసీఆర్ మాట్లాడారు. ఎస్ నరసింహరావు గారు, ప్లీజ్ కంటిన్యూ. అయితే ఇప్పుడు మనం ఇంకొక 10 రోజుల్లో, కరెక్ట్ గా 11 రోజుల్లో ప్రచారం ముగుస్తుంది లోక్సభ ఎన్నికలకు. ఈ సహజంగా రోజు రోజుకు ప్రచారం ముగిసేటువంటి డెడ్ లైన్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రచారం అనేటువంటిది పీక్ స్టేజ్కి వెళ్తుంది. సహజంగా చూస్తున్నటువంటిది. ఈ పీక్ స్టేజ్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే ఆరోపణలు, ప్రత్యారోపణలు, విమర్శలు అనేటువంటి సహజం. కానీ ఈసారి ఏమైందంటే ట్రెండ్ మారి ఈ ఫేక్ ఆర్ ఫ్యాబ్రికేటెడ్ న్యూస్ ను వైరల్ చేయడం అనేటువంటిది కొంత చర్చనీయాంశమైంది. అది రాజకీయ పార్టీలు ఏ పార్టీ చేసినా, అది టిఆర్ఎస్ చేసినా, బీజేపీ చేసినా, కాంగ్రెస్ చేసినా, ఎవరు చేసినా దాన్ని మనం ఖండించాల్సినటువంటి అవసరం ఉంది. ఇది నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే 2023 రేపు మొన్న నవంబర్లో జరిగినటువంటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రజల దగ్గరికి వెళ్ళాడు, మ్యాండేట్ కోరాడు, ప్రజలు ఇచ్చారు. అప్పుడు ఈ రకమైనటువంటి ఆరోపణలు రేవంత్ రెడ్డి మీద రాలే. కానీ ఇప్పుడు కొత్తగా ఏమొస్తున్నాయి? ఒకటి, రిజర్వేషన్ల అంశం వస్తున్నారు. అంటే ఇప్పుడు ఇక్కడ కేవలం పోలీసులు మాత్రమే విచారణకు పిలవలేదు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు సహజంగా కేంద్ర మంత్రిత్వ శాఖ అల్లాటప్పా విషయాలకు అది స్పందించదు. అంటే ఈ రకమైనటువంటి వాతావరణం ఉండడం అనేటువంటిది ఎవరికి మంచిది కాదు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఇక మనం నాకు పోలీసులు ఉన్నారు, నీకు పోలీసులు ఉన్నారు, నాకు ఏసీబీ ఉంది, నీకు ఏసీబీ ఉంది అనేటువంటిది సహజంగా దురదృష్టవశాత్తు, అంటే మనం ఇక్కడ మొట్టమొదట మాట్లాడుకోవాల్సినటువంటిది రేవంత్ రెడ్డి వైఖరి గురించి. ఆయన ఒక బాధ్యత కలిగినటువంటి జాతీయ పార్టీకి సంబంధించినటువంటిది ముఖ్యమంత్రి. ఆ విషయం మర్చిపోయి ఢిల్లీ పోలీసులు వచ్చినప్పుడు నన్ను ఏం చేస్తారు? ఏమీ చేయరు, జస్ట్ విచారణకు పిలుస్తారు. మీరు ఏ కారణం వల్ల ఇది ఫేక్ మీరు ప్రచారం చేశారు ఎందుకు అని అడుగుతారు. ఓ వివరణ, ఒక సంజాయిషి ఇచ్చుకుంటే అయిపోతుంది. కానీ మళ్ళీ దీన్ని ఎట్లా అలా కాకుండా ఏం చేస్తున్నారు? మాట్లాడటమే తప్పు. ఆ మాట్లాడిన తర్వాత మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం కోసం మాట్లాడుతున్నటువంటి మాటలు ఇంకొంచెం అదనపు తప్పులు చేస్తున్నారేమో, ఎక్కువ తప్పు మీద తప్పు చేస్తున్నట్టు అనిపిస్తుంది. సరే, పొరపాటో గ్రహపాటో మాట్లాడారు. మాట్లాడినప్పుడు పోలీసులు పిలిచారు. ఇప్పుడు పోలీసులు, ఢిల్లీ పోలీసులు కేంద్ర ప్రభుత్వం ఆధారంలో, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, కర్ణాటక పోలీసులు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉండరండి. భారతదేశంలో ఏ పార్టీలో, ఏ రాష్ట్రంలో పోలీసులైనా కూడా ఆ యొక్క ప్రభుత్వాల ఆధీనంలో ఉంటారు. అది రేవంత్ రెడ్డి పోలీసులు, కేసీఆర్ పోలీసులు, కిషన్ రెడ్డి పోలీసులు, మోడీ పోలీసులు అనేటువంటిది ఉండరు. వాళ్ళందరూ కూడా మన భారత ప్రభుత్వ రాజ్యాంగానికి లోబడి వాళ్ళ విధులు నిర్వర్తిస్తుంటారు. సరే, అక్కడ ఒక 5% అటు ఇటులో ఏదైనా ఒత్తిడి ఉంటే ఉంటుందేమో, కానీ మొత్తం అందరూ కూడా రాజకీయ పార్టీలో, ప్రభుత్వ వ్యవస్థలన్నీ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అడుగులకు మొడుగులు వస్తున్నాయి, తొత్తులుగా వ్యవహరిస్తున్నాయి అనేటువంటిది ఆ యొక్క ఆ మాటలు, ఆ విమర్శలు అనేటువంటివి కూడా సహేతుకంగా ఉండవు. కారణం ఏంటంటే ఒకసారి టర్న్ అయింది అనుకోండి, రేపు మళ్ళీ వీళ్ళే అధికారంలోకి వస్తారు. అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు కూడా మరి ఆ పోలీసులు అట్లే చేస్తున్నట్టు అనుకోవాలా? ఈడీ సంస్థలు కానీ, సిబిఐ కానీ అట్లాగే ఉంటుంది అని అనుకోవాలా? అలా కాదు. అలా అసలు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా వాళ్ళ యొక్క ప్రాధాన్యత క్రమంలో ఒక 5%, 10% మాత్రమే ప్రభావితం చేయగలుగుతారు. కానీ మొత్తం వ్యవస్థలోనికి జొప్పించుకొని ఏ వ్యవస్థను కూడా ఎవ్వరూ ప్రభావితం చేయరు. చేస్తారు అంటే ఒక భ్రమ. ఆ భ్రమలో రాజకీయ నాయకులు బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఓకే, మరి దీనివల్ల ప్రజలకే ఉపయోగం కలగదు, కానీ ఈ కామెంట్సే ఎక్కువగా మనకు వినిపిస్తున్నాయి. కేసులు పెడుతున్నారు, మాకేమైనా భయమా? ఇన్ని సంవత్సరాలు మేము తెలంగాణ కోసం పోరాడాం, ఇప్పుడు భయపడమని లేదు. ఢిల్లీ నుంచి పంపిస్తున్నారు, మేము భయపడతాం, ఎన్ని కేసులు చూడలేదంటూ రేవంత్ రెడ్డి. మేము ప్రజలకు ఏం చేశారు చెప్పలేకపోతున్నారంటూ కూడా బీజేపీని ఉద్దేశించి రేవంత్ రెడ్డి కావచ్చు, బీఆర్ఎస్ సంబంధించి కేసీఆర్ కావచ్చు మాట్లాడుతూ ఉన్నారు.
కానీ ఏం చేశారు, ఏం చేయబోతున్నారు, ప్రజలకు ఇచ్చేటువంటి హామీలు ఏంటి అనే దాని గురించి కూడా మాట్లాడదాం. దానికంటే ముందు న్యూస్ ఇప్పుడు ఒక నిమిషం అండి, షార్ట్ బ్రేక్ తీసుకుని మళ్ళీ